మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిన్న రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించారు. ఎందుకు అంటే అక్కడ లింగమయ్య అనే వ్యక్తి చావుకి ఆయన కుటుంబాన్ని ఈయన వెళ్ళి పరామర్శించారు. అది ఎందుకు, ఆయన్ని ఎవరు హత్య చేశారు, లేకపోతే ఆయన్ని ఎలా చనిపోయారు అనేది ఇదంతా ఒక టాపిక్ పక్కకు పెడితే, నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత వైఎస్ జగన్ ఒక మాట మాట్లాడారు. ఎవరిని మెప్పించడానికి పోలీస్ యంత్రాంగం పనిచేస్తోంది, ఇలా కనుక చేస్తే ఎల్లకాలం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉండదు, మేము వచ్చాక పోలీసుల బట్టలు ఊడదీస్తామని అన్నారు. దీనికి ఒక ఎస్ఐ రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీడియోని మీకు ఒకసారి చూపిస్తాను, ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెక్కి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వు ఎవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు. ఇక్కడ మొత్తానికి ఆయన చెప్పాలనుకున్నది ఏంటంటే, పోలీసులు యూనిఫామ్ అంటే అరటి తొక్క తీయడం కాదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మేము నిజాయితీ గల ఆఫీసర్లు, మేము అని కలుపుకోకుండా ఉండాల్సింది. ఎందుకు అంటే ఈయనకి సంబంధించిన కొన్ని వీడియోలు లేకపోతే ఈయన ఏం చేయాలనుకున్నారు అనేది కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ అయితే బయట విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. వైసీపీ వాళ్ళు తిప్పుతున్నారు కూడా. ఏంటంటే ఆయన మొన్న 2024 ఎలక్షన్స్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా సీట్ వస్తే పోటీ చేయాలనుకున్నారంట. దీనికి పరిటాల సునీత నుంచి ఏదో ఒక పదవి, ఎమ్మెల్యే పదవి కాకుండా ఏదో ఒక పదవి ఇప్పించమని కూడా పరిటాల సునీత దగ్గర అనునయ వర్గంలో ఉన్నారు ఈయన. అండ్ పరిటాల శ్రీరామ్తో కూడా మంచి కనెక్షన్స్ కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈయన ఆస్తుల గురించి ఒక చర్చ అయితే నడుస్తుంది. మామూలుగా ఎస్ఐకి ఎంత జీతం ఉంటుంది, వాళ్ళు ఎలాంటి ఆస్తులు కొనగలరు, కానీ మన సుధాకర్ యాదవ్కున్న ఆస్తులు ఎలాంటివి, ఎంత రేంజ్లో ఆయన ఉన్నాడు అనే దాని మీద వైసీపీ మొత్తం ఒక చిట్టా తీస్తుంది. ఎందుకు అంటే, వైఎస్ జగన్కి ఇప్పుడు 11 సీట్లు వచ్చినా లేకపోతే మొన్న 151 సీట్లు వచ్చినా ఆయన మీద ఈగ వాలితే మొత్తం కార్యకర్తలు, ఆయన ఫ్యాన్స్, అభిమానులు మొత్తం రచ్చ చేస్తారు. ఒకవేళ బయట వాళ్ళు ఏం మాట్లాడడానికి లేకపోయినా ట్విట్టర్ని మొత్తం స్తంభించిపోయేలా చేస్తారు. దీనికి సంబంధించి మనం చాలాసార్లు చూసాం. ఆయన పార్టీ ఆవిర్భావం అయినా, ఆయన ఎక్కడికన్నా వెళ్ళినా, ఆయన నన్ను పొగిడినా మొత్తం ట్విట్టరే షేక్ అయిపోద్ది. అలాంటి అభిమానులు ఉన్నారు ఆయనకి. సో ఇప్పుడు సుధాకర్ యాదవ్కు సంబంధించిన చిట్టాలన్నీ వాళ్ళు బయటకు తీసుకొస్తున్నారు. పరిటాల సునీతతో ఉన్న కాంటాక్ట్స్ ఏంటి, పరిటాల శ్రీరామ్తో ఉన్న కాంటాక్ట్స్ ఏంటి, ఆస్తులేంటి, లేకపోతే ఇంతగానో నిజాయితీ అని కూర్చొని ఇచ్చాడు కాబట్టి ఇంటర్వ్యూ సరిపోయింది. అదే నిలబడితే తొడగొట్టేటోడేమో అన్న. ఎందుకంటే బాలకృష్ణ రేంజ్లో ఇచ్చాడు ఆ వార్నింగ్. మామూలుగా ఇలా నేను ఎందుకు అంటున్నాను అంటే, ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా డైరెక్ట్గా పోలీసులకి వార్నింగ్ ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ అప్పుడెవరు రియాక్ట్ అవ్వలేదు. ఎందుకు అంటే వాళ్ళు రియాక్ట్ అవ్వరు, పోలీస్ అధికారులు రియాక్ట్ అవ్వరు. వాళ్ళకి కొన్ని సంఘాలు ఉంటాయి, వాళ్ళ ప్రతినిధులు వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇలా మాట్లాడడం తప్పు, ఇలా మాట్లాడినందుకు క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఈ మాట అసలు ఎందుకు అనాల్సి వచ్చింది క్లారిటీ ఇవ్వాలి. ఇలా ఉంటుంది ఒక స్టేజెస్. అంతేగాని సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకుని డైరెక్ట్గా వదలడం అది పోలీసులు చేసే పని కాదు. యాక్చువల్లీ అలాంటిది జరగదు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో వాటిని పాటిస్తూ అయితే జరగడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పరిటాల సునీత ఒక మాట అన్నారు, ఈయనది కొంచెంసేపు పక్కకు పెడితే పరిటాల సునీత ఒక మాట అన్నారు. ఎందుకు, ఆయన మాజీ ముఖ్యమంత్రి అయితే ఏంది, ఇప్పుడు ఎమ్మెల్యేనే కదా, ఆయన వచ్చే హెలికాప్టర్ దగ్గర అంత బందోబస్తు ఎందుకు, ఒక ఎస్ఐ 4 కానిస్టేబుల్ చాలు అన్న మాట ఆవిడ అన్నారు. ఈ మాటని గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఈ సెక్యూరిటీ కల్పించకపోవడం వల్లనే నిన్న వైఎస్ జగన్ హెలికాప్టర్ దగ్గర జనాలందరూ ప్రేమ లేకపోతే ఆప్యాయత అక్కడికి ఉరుక్కుంటూ వెళ్ళడం జరిగింది. హెలికాప్టర్ని డ్యామేజ్ చేశారు. సో దాంట్లో బెంగళూరుకి వెళ్ళలేరు అనేది కూడా పైలట్లు అయితే చెప్పడం జరిగింది. కాకపోతే పరిటాల సునీత వెనక ఈ పాస్ట్ గురించి చెప్తాను వినండి. ఆవిడ టీడీపీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, మొన్న టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని టీడీపీనే కాపాడిద్ది. కానీ వైఎస్ జగన్ హయాంలో ఉన్నప్పుడు వైఎస్ జగనే వాళ్ళ కాపాడారు. ఎవరి మీద ఎవరు వచ్చి వాళ్ళ మీద ఒక ఈగ వాళ్ళనివ్వకుండా హై సెక్యూరిటీ కల్పించారు. అలాంటి జగన్కి ఈవిడ ఒక ఎస్ఐ 4 కానిస్టేబుల్ చాలు అన్నది. ఇదొకట. పరిటాల సునీత
ఇప్పుడు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఒక టైపు, ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఒక టైపు, కొంచెం తేడా ఉంటుంది కదా. లేకపోతే ఒక పార్టీ దగ్గర పనిచేసుకుంటూ ఉన్న వాళ్ళు ఒక టైపు, ఒక పార్టీని నిలబెట్టుకున్న వాళ్ళు ఒక టైపు. ఇలా ఈ వేరియేషన్స్ మీకు అర్థమవుతున్నాయి కదా. ఎమ్మెల్యే ఉంటే కొట్టుకోవడం వేరు. ఏదైనా ఒకళ్ళతో మనం గొడవ పడాలన్నా, ఒకళ్ళని తిట్టాలన్నా వాళ్ళు మనకి సమవుజ్జి అనుకుంటేనే వెళ్ళాలి. కానీ పరిటాల సునీత ఈ మాటలు మాట్లాడడం, సెక్యూరిటీని తగ్గించడం, లేకపోతే అది నిన్నెంత హంగామా క్రియేట్ అయిందనేది మనందరం చూసాం. కానీ పరిటాల సునీతకి వైఎస్ జగన్ ఇచ్చిన స్టేజ్ వేరు, ఆవిడ తిరిగి ఇచ్చింది వేరు. ఇదొకటి. పోలీసు వార్నింగ్ ఇవ్వడం ఒకటి, అది వార్నింగే. ఎందుకంటే అనుకుంటే మాట్లాడాడు ఆయన. బాలకృష్ణ రేంజ్ వార్నింగే అది. సుధాకర్ యాదవ్ ఇచ్చిన వార్నింగ్, పరిటాల సునీత ఇచ్చిన ఈ క్లారిటీ, అసలు సెక్యూరిటీ అవసరం లేదన్న క్లారిటీ, ఇదంతా వైఎస్ జగన్ కి బుద్ధి రావాలి అని అనుకుంటున్నారు ఆయన అభిమానులు. అయితే ఏదైతే పులివెందుల్లో లేకపోతే మిగతా అన్ని చోట్ల హవా ఎంతున్నా ఇలాంటివి జరిగితేనే కానీ జగన్ కి బుద్ధి రాదు అనేది ఆయన వర్గమే అనుకుంటున్నారు. ఎందుకంటే ఎవరిని ఎక్కడ పెట్టాలి అనేది వైఎస్ జగన్ కి తెలియట్లేదు. అధికారంలో ఉన్నప్పుడు తెలియలేదు, ఇప్పుడు కూడా తెలియట్లేదు. అందుకే వైఎస్ జగన్కి ఇలాంటి జరిగితేనే బుద్ధి వస్తుంది అనేది కూడా వాళ్ళు ఒకళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ ఇప్పటికైతే వైసీపీ వర్గం మొత్తం సుధాకర్ యాదవ్ని టార్గెట్ అయితే చేశారు. ఇంకా ఎన్ని లాగుతారో, ఎన్ని డొంకలు లాగుతారో. ఇప్పటికే ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాడు అని ఒకటి, పదవి ఒకటి, లేకపోతే లంచం ఒకటి, లేకపోతే ఎన్ని ఆస్తులు ఉన్నాయనేది ఒకటి, ఇవన్నీ అయితే ఒక లిస్ట్ వస్తుంది. చూడాలి ఇలా సుధాకర్ యాదవ్ని మరి వైసీపీ అభిమాన వర్గం ఎంత వరకు తీసుకెళ్తుంది అనేది అయితే మనం చూడాలి.